గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం గణనీయంగా వెనుకబడిపోయింది. పెట్టుబడుల పరంగా కూడా రాష్ట్రం పెద్దగా పురోగతి సాధించలేకపోయింది. విస్తారమైన భూసంపద, విలువైన వనరులు, సముద్ర తీర ప్రాంతాలు ఉన్నప్పటికీ సరైన నాయకత్వం లేకపోవడం వల్ల పారిశ్రామిక అభివృద్ధి కుచించుకుపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కృషి ప్రారంభమైంది. ఈ క్రమంలో ఇటీవల గూగుల్ సంస్థ డేటా సెంటర్ని ఏపీలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఒప్పించటంలో విజయం సాధించింది. అనంతరం ముఖ్యమంత్రి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనలో భాగంగా పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఇక ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో పాల్గొని అక్కడి ఐటీ కంపెనీల ప్రతినిధులు, ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ 2 పర్యటనలు ఏపీలో పెట్టుబడుల వాతావరణానికి కొత్త ఊపు తెచ్చాయి. ఇప్పటికే అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో సిఐఐ ఆధ్వర్యంలో ప్రభుత్వం 2 రోజుల పెట్టుబడిదారుల సదస్సును నిర్వహిస్తోంది. తొలి రోజు ప్లీనరీ సమావేశంలో ఏపీలో పెట్టుబడుల అవకాశాలు, పరిశ్రమలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలు, సౌకర్యాలపై చర్చ జరగనుంది. రష్యా, జపాన్, యుఏఈ, సౌదీ అరేబియా, సింగపూర్ వంటి దేశాల నుంచి వచ్చిన సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. సదస్సులో ఎలక్ట్రానిక్స్ తయారీ, సెమీ కండక్టర్ పరిశ్రమలు, తీర ప్రాంత లాజిస్టిక్స్, గ్రీన్ హైడ్రోజన్, సుస్థిర నగరాల అభివృద్ధి, పర్యాటక విస్తరణ, అంతరిక్ష పరికరాల తయారీ, డ్రోన్లు, రక్షణ పరికరాల ఉత్పత్తి వంటి విభాగాలపై చర్చలు జరగనున్నాయి. 2వ రోజు ఫినాన్స్, గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్, వ్యవసాయ, వ్యాపార అవకాశాలు, మహిళల ఆధ్వర్యంలో ఆవిష్కరణలు, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ పథకం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. అలాగే స్వదేశీ క్వాంటమ్ స్టాక్ నిర్మాణం కోసం ఏపీలో ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తారు. ఈ సదస్సు ద్వారా ఏపీలో పెట్టుబడుల ప్రవాహం పెరిగి పారిశ్రామిక రంగం పునరుజ్జీవనం పొందుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కొత్త పరిశ్రమలు స్థాపించబడితే ఉపాధి అవకాశాలు విస్తరించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని అంచనా. ఏపీ బ్రాండ్ ని అంతర్జాతీయ స్థాయిలో మళ్లీ స్థాపించటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషిస్తుండగా, ఆయన కుమారుడు నారా లోకేష్ ఐటీ స్టార్టప్ రంగాల్లో సక్రియంగా వ్యవహరిస్తున్నారు. కూటమి నాయకుల సమిష్టి కృషితో బహుళజాతి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావడం ఏపీ అభివృద్ధికి కొత్త దిశ చూపనున్నదని రాజకీయ విశ్లేషకుల అంచనా.